భగవానుడు తాను చెప్పేటువంటి మాటలకి ఏదైనా ప్రమాణం ఉన్నదా అనేటువంటి సందేహం ఎవరికి కలగకుండా ఆయనే ప్రమాణాన్ని ఆధారాన్ని తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏదో నేను ఉపుసుకోకకి చెప్పేటువంటి మాటలు కాదయ్యా ఓ అర్జున, ఇదంతా కూడా శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలే, వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలే అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ తాను చెప్పబోయేటువంటి విషయాలకి, అంటే ఈ క్షేత్రజ్ఞులను విడదీయటం అనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటిదని, ఇదే అసలైనటువంటి జ్ఞానమని, ఎక్కడెక్కడ ఏ ఏ గ్రంథాలు ఎవరెవరు ప్రమాణంగా ఉన్నారో వాటిని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. 5వ శ్లోకంలో 5వ శ్లోకం చూడండి. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ విషయాలన్నీ కూడా ఋషుల చేత బహుధా అనేక ప్రకారాలుగా చెప్పబడ్డాయి. మహర్షులైనటువంటి వాళ్ళు అనేక ప్రకారాలుగా చెప్పినటువంటి విషయాలు. అంతేకాదు ఛందోభిః వివిధై పృథక్. ఛందోభిః అని అంటే వేదాలు, వేదాల ద్వారా రకరకాలుగా అనేక విధాలుగా గీతం గానం చేయబడ్డటువంటి విషయాలే, వేదాల ద్వారా గానం చేయబడినటువంటి విషయాలు ఇవి. అంతేకాదు బ్రహ్మసూత్ర పదైశ్చైవ, బ్రహ్మసూత్ర పదాల ద్వారా, బ్రహ్మసూత్రాల్లో ఉన్నటువంటి పదాల ద్వారా హేతు మద్భిః, హేతుమద్భిః వినిశ్చితైః, హేతుబద్ధంగా నిశ్చయించబడి. హేతుబద్ధంగా అంటే ఏదో చెప్పడం, నోరు మూసుకొని వినటం, అలా కాకుండా మనం వచ్చేటువంటి సందేహాలు అన్నీ కూడా తీరిపోయేటట్టుగా, ఏ రకమైనటువంటి ప్రశ్న వేసినా అదిగో దానికి సమాధానం వచ్చేటట్టుగా బ్రహ్మసూత్రాల్లో నిర్ణయించబడినటువంటివి అని ఇక్కడ భగవానుడు చెప్తూ ఉన్నాడు. 3 ఆధారాలు చెప్తున్నారు. 1 వేదాలు, 2 బ్రహ్మసూత్రాలు, 3 ఋషులు. ఈ ముగ్గురిని కూడా ఇక్కడ తాను చెప్పబోయేటువంటి విషయాలన్నిటికీ కూడా ప్రమాణంగా తెలియజేస్తున్నారు. భగవానుడు ఏం చెప్పాడు? నేను ఇప్పుడు సంక్షిప్తంగా నీకు చెప్పబోతా ఉన్నాను. ఈ క్షేత్రజ్ఞుల గురించినటువంటి సంక్షిప్త సమాచారాన్ని నీకు అందించబోతున్నాను అంటూ, ఇవన్నీ కూడా నా కల్పనలు అనుకుంటావా? కాదు. ఇవన్నీ నిస్సారమైనటువంటివి కూడా కాదు. అంతేకాదు ఇవన్నీ కూడా హేతుబద్ధంగా ఉన్నటువంటివి. నువ్వు హేతువాదానికి నిలబడేటువంటి విషయాలనే ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను. ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయట? మొట్టమొదటిది ఋషుల చేత విస్తారంగా చెప్పబడినటువంటివి. ఏమిటి ఋషుల చేత చెప్పబడితే ఏమిటా గొప్పతనం? ఏమిటనంటే అది అల్లా తప్ప వాళ్ళు చెప్పినటువంటి మాటలు కాదు, ఋషులు చెప్పినటువంటి మాటలు. ఋషులు అంటే ఎవరు? ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు చెప్పేటువంటి మాటలకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏదో ఆషామాషిగా మనం వినటం కాదు. ఋషులు చెప్పేటువంటి వాక్యాలు, ఋషులు చెప్పేటువంటి బోధ, ఋషులు చెప్పేటువంటి పదాలు, వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఏదో స్వలాభం కోసం చెప్పేవాళ్ళు కాదు, కీర్తి ప్రతిష్టల కోసం తంటాలు పడేటువంటి వాళ్ళు కాదు. మరి ఏమిటండి వాళ్ళు దేనికి తంటాలు పడతారు అని అంటే, వాళ్ళు సర్వమానవుల యొక్క శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం పరితపించేటువంటి వాడు. ఈ సమస్తమైనటువంటి మానవుల్ని ఎట్లాగైనా సరే ఉద్ధరించాలి అనేటువంటి ఆ భావన కలిగేటువంటి వాళ్ళు, అందుకోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. పైగా వాళ్ళు శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలనే తెలియజెబుతూ ఉంటారు. అంతేగాని వాళ్ళు కూడా సొంతంగా ఏమీ చెప్పరు. అందుకే వాళ్ళు చెప్పేటువంటి విషయాలకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా మానవుల యొక్క శ్రేయస్సు కోసం, మానవుడికి శ్రేయస్సు ఏమిటంటే ముక్తిని అందుకోవడమే శ్రేయస్సు. ఆ మానవుల యొక్క శ్రేయస్సు కోసమని వాళ్ళు వేరువేరు బుద్ధి స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళకి వేరువేరు విధాలుగా చెబుతూ ఉంటారు. అందుకనే ఋషిభిః బహుధా అంటే అనేక రకాలుగా చెబుతున్నారు. అంటే ఒకరికి ఒక రకంగా
ఇంకోళ్ళకి ఇంకో రకంగా చెప్తారు. విషయం మాత్రం ఒకటే, కానీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి మాత్రం వాళ్ళకి అలా చెప్తే అర్థమవుద్ది, వీళ్ళకి ఇలా చెప్తే అర్థమవుద్ది. మనం ఒకే విషయాన్ని 10వ తరగతి చదువుకునేటువంటి వాడికి ఒక విధంగా చెప్పొచ్చు, అదే 2వ తరగతి 3వ తరగతి చదువుకునేటువంటి వాడికి చెప్పాలంటే దాన్ని చాలా తేలిగ్గా చెప్పాలి, అప్పుడే వాడికి అర్థమవుద్ది. అదే ప్రకారంగా లోకంలో ఉన్నటువంటి మానవులు అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు, అనేకమైనటువంటి బుద్ధి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఏ రకంగా అయితే వాటిని అర్థం చేసుకోగలరో ఆ అర్థం చేసుకునేటువంటి విధంగా చెప్పేటువంటి వాళ్ళు వేరు వేరు విధాలుగా అనేక ప్రకారాలుగా చెబుతూ ఉంటారు. అందుకని ఈ ఋషుల ద్వారా చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా పరమ ప్రమాణంగా మనం గ్రహించాలి అని ఇక్కడ భావం. ఇక రెండవది వేదాల ద్వారా గానం చేయబడినటువంటి విషయాలే. ఇక్కడ గానం చేయటము అని అంటే అర్థం ఏమిటంటే వేదాల్లో సామవేదం గానయోగ్యమైనటువంటిది, మిగిలినటువంటి వేదాలన్నీ కూడా మామూలుగా చెప్పుకునేటువంటి వచనాలతో సంబంధించినటువంటివి. అయితే వేదాల్లో చెప్తే ఏమిటండి, వేదాలు పరమ ప్రమాణం, అందులో సమస్తమైనటువంటి మానవులకి పరమ ప్రమాణం అయినప్పటికీ కూడా వాళ్ళు విన్నా వినకపోయినా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా వేదాలు పరమ ప్రమాణమైనటువంటివి. ఎందుకనంటే అవి ఎవరో ఒక మహాత్ములో మహర్షిలో కూర్చొని వాటిని తయారు చేయాలి ఆ వేదాలను. అందుకనే వాటికి వేదాలకి ఇంకో పేరుంది, శృతులు అన్నవి. శృతులు అని అంటే విన్నవి అని అర్థం. అయితే ఎవరు విన్నారు, ఎవరు వినిపించారు, ఈ సందేహం వస్తుంది. విన్నటువంటి వాళ్ళు ఎవరు? తదేకమైనటువంటి ధ్యాన నిష్ఠలో కూర్చొని ఒక విషయాన్ని గురించి అలా పదే 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 దాని గురించే విచారణ చేస్తూ ఏకాగ్రమైనటువంటి చిత్తంతో మనస్సంతా కూడా ఒక్క చోట నిలిపి ఆ పరమాత్మని ఆశ్రయించినటువంటి మహర్షులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విషయాన్ని గురించి అయితే ఆలోచన చేస్తున్నారో ఆ విషయాన్ని గురించినటువంటి ఆ జ్ఞానం వాళ్ళకి వినిపించింది అని అంటే బయట నుంచి శబ్దాలు చెవుల ద్వారా వినిపించడం కాదు, లోపలనే వినిపించింది, లోపల నుండే వినిపించింది వాళ్ళకి. మరి ఎవరు వినిపించారు? వాళ్ళల్లో ఉన్నటువంటి పరమాత్మ. అందరిలో పరమాత్మ ఉన్నాడు, కానీ ఆ పరమాత్మ మన గోడు వినిపించుకోడు, మరి వాళ్ళ గోడు వినిపించుకున్నాడు. ఏమిటి తేడా? ఎందుకని అంటే పరమాత్మ ఒకడు ఉన్నాడని, ఆ పరమాత్మే ఈ సర్వస్వని, ఆ పరమాత్మనే ఎప్పుడు మనం ఆశ్రయించాలని తెలియక ప్రాపంచికమైనటువంటి విషయాల కోసమో భోగాల కోసమో వస్తువుల కోసమో మనం నిరంతరము ప్రయత్నం చేస్తూ ఆ పరమాత్మని పట్టించుకోకపోతే ఆ పరమాత్మ మాత్రం మన ఎందుకు పట్టించుకుంటాడు? అందుకనే మనల్ని పట్టించుకోడు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇల్లు వాకిలి వదిలిపెట్టి, ఊళ్ళు వదిలిపెట్టి, కావాల్సినటువంటి భోగాలను వదిలిపెట్టి, ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో కూడా తెలియకుండా ఎక్కడో ఏకాంత ప్రదేశంలో కూర్చొని కేవలం తమలో ఉన్నటువంటి పరమాత్మని నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉంటే మరి ఆ పరమాత్మ ఊరుకుంటాడా? ఆయన వాళ్ళకి వినిపిస్తూ ఉన్నాడు. కాబట్టి వేద మంత్రాలన్నీ కూడా ఎలా వచ్చినాయి అని అంటే పరమాత్మ నుంచే వచ్చినాయి, డైరెక్ట్గా పరమాత్మ నుంచే వచ్చినాయి. ఇంకా ఎవరి మధ్యలో ఏజెంట్లు లేరు, కేవలం పరమాత్మ నుండే వచ్చినాయి వేదాలు. పరమాత్మ నుంచే వచ్చినవి వేదాలు అనేటువంటి విషయం ఖచ్చితంగా కనుక తెలిస్తే వేదాల మీద మనకి ఎటువంటి అభిప్రాయం ఉండాలి? తెలియకపోతే సరే సరే, సాక్షాత్తు పరమాత్మ, ఎవరో గురువులు, ఎవరో మహాత్ములు, ఎవరో మహర్షులు చెప్పినగా సాక్షాత్తు పరమాత్మ చెప్పినటువంటి ఈ వేద మంత్రాలకి ఎంత విలువ ఉంటుంది? ఆ వేద మంత్రాలు మనకి ఎంత అవసరం? మానవుడు ఏ రంగంలోనైనా సరే, ఏ విధంగానైనా సరే, ఎలాగైనా సరే అతను తన ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి అని అంటే కావలసినటువంటివి ఏవో అవే వేదాలు. కేవలం ఏదో ఒక మతానికి సంబంధించినటువంటివి కావు వేదాలు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు అలా అనుకుంటారు. అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని దేశాలకి, అందరికీ సంబంధించినటువంటివి వేద మంత్రాలు. కనుక ఈ వేద మంత్రాలు అనేటువంటివి అంత పటిష్టమైనటువంటివి కనుక, మానవ శ్రేయస్సుని కాంక్షించేటువంటివి కనుక, మరి అటువంటి వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలనే నేను చెబుతున్నానయ్యా అర్జున అని ఇక్కడ భగవానుడు అర్జునుడికి ఆ ప్రమాణాన్ని చూపిస్తున్నాడు. ఇక మూడోది, బ్రహ్మసూత్ర పదాల ద్వారా హేతుబద్ధంగా నీ
నిశ్చయించబడినటువంటి మాటల్ని నేను చెబుతున్నాను అని అంటున్నాడు. అంటే వేదాల్లో చెప్పబడ్డవి కదా, అందుకని పరమ ప్రమాణం కదా, గుడ్డిగా నమ్మేయమంటారా? అక్కడ ఏముంటే అది నమ్మేసేయటమేనా? కాస్త నా బుద్ధితో ఏమైనా ఆలోచించుకోవచ్చా అనే సందేహం ఎవరికైనా బుద్ధిజీవునికి రావచ్చు. అలా గుడ్డిగా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయాన్ని కూడా నీ సూక్ష్మమైనటువంటి బుద్ధితో ఆలోచించి తర్కసమ్మతంగా ఉంటేనే నువ్వు నమ్ము, లేకపోతే నువ్వు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. సాక్షాత్తు భగవంతుడు చెప్పినా కూడా నువ్వు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. నువ్వేం చేస్తావంటే నీ బుద్ధితో విచారణ చేయి, నీ సూక్ష్మబుద్ధితో విచారణ చేయి. ఆ పరమాత్మ ఏ స్థాయిలో చెప్పాడో ఆ స్థాయిలో నువ్వు ఆలోచించాలి. అలా ఆలోచించి నీకు తర్కసమ్మతంగా ఉంటే, నువ్వు వేసేటువంటి ప్రశ్నకి సరైనటువంటి సమాధానం వచ్చేటట్టు కనుక ఉన్నట్లయితే అప్పుడు నమ్ము. ఇది నమ్మాల్సిందే అనేటువంటి భావన నీకు కనుక వచ్చినప్పుడు అప్పుడు దాన్ని నమ్ము. ఆ మాట చెప్పేందుకోసమే బ్రహ్మసూత్రాలు అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడారు. బ్రహ్మసూత్రాలన్నీ కూడా తర్క సంబంధమైనటువంటివి. అలాగనే హేతుబద్ధత అనేటువంటి పునాదుల మీద నిర్మించబడినటువంటి బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాలని రచించినటువంటి వాడు వ్యాస మహర్షి, వేదవ్యాస మహర్షి. ఎందుకు బ్రహ్మసూత్రాలను రచించాల్సినటువంటి అవసరం ఆయనకి ఏం కలిగింది అని అంటే, అనేకమైనటువంటి వేదాల్లో ఉపనిషత్తుల్లో అనేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. కోట్ల కొద్ది మంత్రాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు లేవు కానీ మొత్తం అట్లా కోట్ల కొద్ది ఉన్నాయి. ఈ మంత్రాలన్నింటిలో కూడా ఎక్కడో ఒక చోట వైరుధ్యం కనిపిస్తుంది. అక్కడ ఒక చోట అలా చెప్పి ఇక్కడ ఒక చోట ఇలా చెప్పడం. ఈ వైరుధ్యం కలిగినప్పుడు మనకి సందేహం వస్తుంది. మనకి సందేహం కనుక వస్తే నమ్మకం పోతుంది. అందుకని ఈ నమ్మకం పోకుండా ఉండటం కోసమని బుద్ధితో ఎవరైతే జాగ్రత్తగా ఆలోచించగలుగుతారో అలా ఆలోచించగలిగేటువంటి వాళ్ళకి ఆ తర్కాన్ని అర్థం చేయటం కోసం అని చెప్పి ఈ సూత్రాలని మనకు అందించడం జరిగింది. అదే బ్రహ్మసూత్రాలు. కాబట్టి తర్కించి నిర్ణయించుకో అని చెప్పేదే బ్రహ్మసూత్రాలు. అందుకని ఇట్లా బ్రహ్మసూత్రాలు అనేటువంటివి తర్కబద్ధంగా నిశ్చయించబడినటువంటివి. అలా నిశ్చయించబడినటువంటి విషయాలు నేను చెప్తున్నాను అంటున్నాడు ఇక్కడ భగవాన్. ఋషులు చెప్పినటువంటి మాటలు, వేదాల్లో ఉన్నటువంటి మాటలు, ఆ ఉన్న మాటలు కూడా తర్కబద్ధంగా బ్రహ్మసూత్రాల్లో చెప్పబడినటువంటి వాటిని నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను అంటున్నాడు. కనుక భగవానుడు తెలియజేయబోయేటువంటి విషయాలన్నీ కూడా ఎలాంటివనంటే పరమ ప్రమాణమైనటువంటి వేదాల్లో గానం చేయబడినటువంటివి, బ్రహ్మసూత్ర పదాల్లో హేతుబద్ధంగా నిశ్చయించబడినటువంటివి, ఇక మానవ శ్రేయస్సుకి పాటుపడేటువంటి ఋషుల చేత చెప్పబడినటువంటివి అని భగవానుడు స్వయంగా తాను చెప్పేటువంటి విషయాలకి ప్రామాణ్యతను తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఇప్పుడు భగవానుడు చెబుతుంది భగవద్గీత. ఈ భగవద్గీతకి వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు పైన ఉన్నాయి. మరి ఇక్కడ భగవానుడు ఏం చెబుతున్నాడు? ఇవి ప్రమాణము అన్నాడు. అంటే వాటిల్లో ఉన్నవే నేను చెబుతున్నాను, నేను కొత్తగా ఏం చెప్పటం లేదు అని. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటికి కూడా ఒక పేరుంది, ప్రస్థానత్రయం అని. ప్రస్థానం అంటే ప్రయాణం, త్రయం అంటే మూడు. అంటే మన ప్రయాణానికి మూడు ఆధారాలు ఉన్నాయి. మనం ప్రయాణం చేయాలంటే మనకి మూడు ఆధారాలు దేన్నైనా పట్టుకోవచ్చు. ఏమిటా మూడు అని అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఈ మూడు వేదాంతానికి మూలం. భగవద్గీత వాటిల్లో చివరిది. మొదటి రెండు కూడా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు భగవద్గీతకి ప్రమాణం అని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరైతే మూడు ఉన్నాయి కదండి, ఎవరి కోసం? ఈ మూడిట్లో ఉపనిషత్తులేమో పరిపక్వత చెందినటువంటి సాధకుల కోసం, బాగా పరిపక్వత చెందినటువంటి సాధకులు, అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో బాగా పక్వత చెందినటువంటి వాళ్ళ, పండిపోయినటువంటి వాళ్ళకి ఉపనిషత్తు. మరి బ్రహ్మసూత్రాలు హేతుబద్ధంగా తర్కించేటువంటి, హేతుబద్ధంగా తర్కం, అది ఎట్లా ఎందుకుంది, ఇది ఇట్లా ఎందుకుందని ఆ తర్కం చేసేటువంటి జిజ్ఞాసుల కోసం అని చెప్పి బ్రహ్మసూత్రాలు చెప్పారు. మరి భగవద్గీత ప్రాపంచిక వ్యవహారాల్లో ఉండి భగవంతుడి వైపు తిరగాలి అనేటువంటి కోరిక ఉండి
ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి సామాన్యుల కోసం అని చెప్పి, వాళ్ళకి సహాయపడటం కోసం అని చెప్పి భగవద్గీత. అంటే భగవద్గీత అందరికీ, భగవద్గీత మాత్రం అందరికీ, కానీ అవి మాత్రం కొంతమందికి. అంటే ఆ బుద్ధిని ఆ స్థాయికి తీసుకెళ్ళేటువంటి వాళ్ళకే అవి ఉపయోగపడతా ఉంటాయి. మరి శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడు కదా, ఎందుకంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడే, పరమాత్మ. తన మాటకి అడ్డంటూ లేనే లేదు. అర్జునుడు కూడా ఆయన యొక్క మాటని తూచా తప్పకుండా అక్షరాల 100కి 100 పాళ్ళు కూడా నమ్మేటువంటి శిష్యుడు. ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ మాదిరి కాదు. అర్జునుడు శ్రీకృష్ణుడితో బాంధవ్యం కలిగినటువంటి వాడు, మిత్రత్వం కలిగినటువంటి వాడు, కలిసి తిరిగినటువంటి వాడు, మరి ఏదైనా అవసరమైతే సహాయం కోరేటువంటి వాడు, ఆయన మీద విశేషమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి వాడు. సరే, అంతకుముందు ఎట్లయినా ఇదిగో ఈ స్థాయికి వచ్చేటప్పటికి, క్షేత్రజ్ఞ విభాగ యోగానికి వచ్చేటప్పటికల్లా ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మే అని నమ్మినవాడు. ఊరికి నమ్మటం కాదు, కళ్ళతో చూచినవాడు. ఆ శ్రీకృష్ణు యొక్క విశ్వరూపాన్ని, ఆ పరమాత్మ స్వరూపాన్ని, ఆ భయంకరమైనటువంటి రూపాన్ని కళ్ళతో చూచినటువంటి వాడు. మరి ఆయన నమ్మడా? ఆయన నమ్ముతాడు. అయినా సరే తన యొక్క మాటకు అధారిటీ చూపిస్తున్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రమాణాన్ని చూపిస్తున్నాడు. ఇది నియమబద్ధత అంటే. చెప్పేటువంటి మాట ఎప్పుడు కూడా శాస్త్రబద్ధమైనటువంటిదిగా ఉండాలి, శాస్త్రంలో చెప్పినటువంటిదిగా ఉండాలి. తన సొంతం ఏదో ఒకటి అలా చెప్పేసి వెళ్ళిపోదాం అనేటువంటి పరిస్థితి ఉండకూడదు. అదే ఇక్కడ మనకి భగవంతుడు ఈ రకంగా ప్రమాణాన్ని చూపించడంలో ఉద్దేశం. తన ఆచరణ ద్వారా భగవంతుడు లోకానికి ఒక ఆదర్శాన్ని చూపిస్తూ ఉన్నాడు, ప్రపంచానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమిటా హెచ్చరిక? శాస్త్ర ప్రమాణం లేకుండా ఎంతటి వాళ్ళు ఎంత గొప్ప మాటలు చెప్పినప్పటికీ కూడా నువ్వు అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. ఏమండి, నా అంతరాత్మ చెప్పింది, నాకు ధ్యానంలో భగవంతుడు కనిపించి ఆయన చెప్పాడండి, నాకు భగవంతుడు అంతర్వాణిగా వినిపించాడండి, నాకు మురళీ నాదం వినిపించిందండి, నాకు రాత్రి కల్లో ఆయనే చెప్పాడు. ఇలాంటి పోసుకోలు మాటలునే అవి ఎవరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఏ మాట చెప్పినా అది శాస్త్రానికి అనుగుణంగా ఉందా లేదా, శాస్త్రాల్లో ఉన్నటువంటి మాటనే చెప్తున్నారా లేదా, హేతుబద్ధాన్ని హేతువుకి నిలిచేటువంటి మాటనే చెబుతున్నారా లేదా అనేటువంటి ఆలోచన చేయాలి. కానీ ఈ డంబాచారం మాటలు, వాళ్ళు గొప్పతనం కల్పించుకోవడం కోసం చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వినాల్సినటువంటి పని లేదని భగవాన్ ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. అంటే ప్రతి మాటకి శాస్త్ర ఆధారం ఉండాలి, శాస్త్ర ప్రమాణం ఉండాలి. శాస్త్రాలను అధ్యయనం చేసేటువంటి తీరిక ఓపిక లేకుండా ఏదో నోటికి వచ్చినటువంటి మాటలను చిలక పలుకుల్లాగా వల్లెవేసినంత మాత్రాన వాటిని నమ్మి మోసపోవాల్సినటువంటి అవసరం లేదు. శాస్త్ర ప్రమాణం లేకుండా చెప్పినటువంటి మాటలన్నీ కూడా చెల్లని రూపాయలే అని భగవాన్ ఇక్కడ తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే గౌతమ బుద్ధుని వంటి మహాత్ముడు కూడా ఆయన చెప్పినటువంటి మాటల్లో కొన్ని ప్రమాణబద్ధంగా లేకపోవటం వల్ల, శాస్త్రాల్లో ఉన్నట్టుగా లేకపోవటం వల్ల, వేదాలకి అనుసరణీయంగా లేకపోవటం వల్ల కొంతకాలం ఒక వెలుగు వెలిగినట్టే వెలిగి ఆ బౌద్ధ మతం ఆ తర్వాత భారతదేశంలో పూర్తిగా లేకుండా పోయింది. ఒక్కసారిగా గుప్పుమంది ఒక్కసారిగా చల్లారిపోయింది. వేద భూమి అయినటువంటి భారతదేశపు సరిహద్దులు దాటిపోయింది. ఎందుకనంటే ఒక చోట చెప్పాడు ఆయనే, ఈ వేదాలు కర్మకాండ యజ్ఞయాగాలు ఇవన్నీ వేస్ట్ అన్నాడు. ఈ వేదాలు కలిపేటప్పటికల్లా ఆయనకి వేదాలంటే వ్యతిరేకత ఉన్నది. మరి ఏ కారణమో తెలియదు, మరి భారతదేశంలో బౌద్ధ మతం అనేటువంటిది లేకుండా పోయింది, ఒక వెలుగు వెలిగి లేకుండా పోయింది. అలాగే అనేకమైనటువంటి మతాలు వెలిసి కొంతకాలం ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత కనిపించకుండా పోతున్నాయి, ఇక ముందు కూడా పోతాయి. శాస్త్ర ప్రమాణం లేకపోతే అంతే. ఈ కాలంలో కూడా అనేకమైనటువంటి మతాలు వస్తూ ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. అన్నీ చివరికి కాలగర్భంలో కలిసిపోక తప్పదు. సనాతన ధర్మాన్ని, సనాతనమైనటువంటి శాస్త్రాల్ని అనుసరించినటువంటి ధర్మాలు కానీ మతాలు కానీ అవి మాత్రమే చెక్కు చెదరకుండా నిలబడతాయి. ఒకవేళ ఒకప్పుడు ఎప్పుడైనా
కొంత ప్రచారం లేక ఆగిపోయినప్పటికీ మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు అవి కాస్త మళ్ళీ చక్కగా వెలిగిపోతూ ఉంటాయి. అందుకే భగవానుడు తాను చెప్పేటువంటి విషయాలకు కూడా శాస్త్ర ప్రమాణాన్ని జోడిస్తున్నాడు ఇక్కడ. ఎందుకనంటే శాస్త్ర ప్రమాణం లేకుండా చెప్పేటువంటి మాటలు మీరు నమ్మొద్దు అని చెప్పడం కోసం. ఈ ప్రమాణబద్ధ విషయాల్ని నేను సంక్షిప్తంగా చెప్పబోతున్నానని అర్జునుడితో చెప్తున్నాడు. ఇలా చెప్పి భగవానుడు ఈ క్షేత్రజ్ఞులను విడదీయాలి అని అంటే ఈ క్షేత్రజ్ఞుల యొక్క స్వరూప స్వభావాలు తెలియాలి మనకి. అందుకని ముందుగా క్షేత్రాన్ని గురించి 2 శ్లోకాల్లో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పబోతా ఉన్నారు. ఏమిటో అద్భుత విషయాలు? ఈ క్షేత్రం యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో, దాని యొక్క వికారాలు ఏమిటో అనే విషయాలు 2 శ్లోకాల్లో మనకి చెబుతున్నారు. ముందుగా ఈ క్షేత్రాన్ని గురించి, క్షేత్రం యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి మనకి 6వ శ్లోకంలో చెప్తున్నారు. 6వ శ్లోకం చూడండి. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాః. ఇప్పుడు ఈ క్షేత్రం అంటే ఈ దేహం, ఈ దేహం అంటే స్థూల దేహమే కాదు, స్థూల సూక్ష్మ కారణ దేహాలు 3 కలిసి ఇది ఎట్లా తయారైంది, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి అనే విషయాన్ని మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? మహాభూతాని, మహాభూతాలు అంటే పంచభూతాలే 5. అహంకార, అహంకారము 6. బుద్ధి 7. అవ్యక్తం అనేటువంటిది 8. ఇంద్రియాణి దశేంద్రియాలు అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు 10. ఈ 10 ఒక 8, 18. ఏకంచ ఒక్కటే అది మనస్సు 19. పంచచేంద్రియ గోచరాః ఈ ఇంద్రియ గోచరమైనటువంటి 5 విషయాలు శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఈ మొత్తం కలిపితే 24. ఇదిగో ఈ 24 తోటి ఈ స్థూల దేహం స్థూల సూక్ష్మ కారణ దేహం లేదా ఈ క్షేత్రం, భగవానుడు పెట్టినటువంటి పేరు దీనికి క్షేత్రం, ఈ క్షేత్రం అనేటువంటిది తయారైంది అని భగవానుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దీన్నే మనం చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే క్షేత్రం యొక్క స్వరూప స్వభావాలు కానీ వాటి యొక్క పుట్టు పూర్వోత్తరాలు కానీ ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచే మనం బుర్ర బాగా పెట్టాల్సింది. ఇంతకుముందు చెప్పినటువంటి 5 శ్లోకాలు తేలిగ్గా అర్థమయ్యేటువంటివి. ఈ 6వ శ్లోకం దగ్గర నుంచే మనం కాస్త బుద్ధిని బాగా ఉపయోగించాలి, సూక్ష్మ బుద్ధిని ఉపయోగించాలి. మరి ఏం చెప్తున్నారు ఇక్కడ? క్షేత్రం మీద నీకున్నటువంటి ఆసక్తిని వదిలించుకొని నేను క్షేత్రజ్ఞుణ్ణి అనేటువంటి స్థితిలో ఉండాలి, అది మోక్షం. నేను క్షేత్రాన్ని కాదు క్షేత్రజ్ఞుడిని అనేటువంటి స్థితిలో ఉండాలి. అలా ఉండాలంటే ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు 2 కలిసి ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఒక్కటిగా భావిస్తా ఉన్నాం. మరి ఎట్లా ఒక్కటిగా భావిస్తే ఇప్పుడు ఇంతకీ 2 కలిపి నేను అంటే నేను క్షేత్రాన్ని అయినట్ట క్షేత్రజ్ఞుడిని అయినట్ట? కనుక నేను ఏదో తేలాలి అంటే 2ని విడగొట్టాలి, ఓ దాన్ని తీసేయాలి, ఓ దాన్ని పట్టుకోవాలి. ఒట్టిదాన్ని వికారాలతో కూడుకున్న దాన్ని తీసేయాలి, సరైన దాన్ని అసలైనటువంటి దాన్ని పట్టుకోవాలి. అదే ముక్తి, అదే మోక్షం, అదే జీవన్ముక్తి. మరైతే ఇప్పుడు ఈ క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడి నుంచి విడగొట్టాలంటే దీని లక్షణాలు ఏమిటి, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, దీని యొక్క వికారాలు ఏమిటి, అసలు దీని కథా కమావిషి ఏమిటి అనేటువంటిది తెలిస్తే అప్పుడు దీన్ని కాస్త మనం విడగొట్టడానికి వీలు. అందుకోసం అని చెప్పి దీని పుట్టుపూర్వోత్తరాలను ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. తర్వాత శ్లోకంలోనేమో దీని యొక్క వికారాలను తెలియజేస్తారు. ఈ శ్లోకంలో చెప్పినటువంటి 24 తత్వాలు ఇక్కడ మొత్తం ఏంటంటే 24 తత్వాలు చెప్పారు. 10 ఏమో ఇంద్రియాలు, 5 ఏమో పంచభూతాలు, 10, 5, 15, 5 ఏమో శబ్దస్పర్శ రూపరసగంధాలు విషయాలు 20. ఈ 20 పోయిన తర్వాత ఇంకా 4 ఉన్నాయి 24కి. ఏమన్నాయా 4? మనస్సు, బుద్ధి, అవ్యక్తం, అహంకారం, ఈ 4 ఉన్నాయి. కాబట్టి ఈ 24 తత్వాలు కూడా
ఎక్కడొచ్చినాయండి? ఈ 24 తత్వాలు సాంఖ్యశాస్త్రంలో చెప్పబడ్డటువంటి. సాంఖ్యశాస్త్రానికి ఆద్యుడు కపిల మహర్షి. సాంఖ్య యోగమే భగవద్గీతలో కూడా ఉంది. ఆ సాంఖ్యానికి సాంఖ్యానికి కొద్దిగా తేడా ఉన్నప్పటికీ కూడా మనకి భగవానుడు చెప్పినటువంటి భగవద్గీతలో చెప్పినటువంటి ఈ సాంఖ్యం ఇది సార్వజనీనికం, అంతటా ఉన్నటువంటిది, అందరూ అంగీకరించినటువంటిది. మరి ఈ 24 తత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ 24 తత్వాలతో కూడి ఉన్నటువంటిది ఈ క్షేత్రం. కాబట్టి 24 ఏమిటి? దాని ముందు మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇవి ఎలా వచ్చినాయి, ఎలా ఈ క్షేత్రం ఏర్పడ్డది, ఆ తర్వాత తెలుసుకుందాం. ముందుగా మహాభూతాలు. మహాభూతాలు అంటే ఇంద్రియ గోచరము అయ్యేటువంటి ఈ స్థూల శరీరం, కంటికి కనిపించేటువంటి ఈ స్థూల శరీరం దేనితో తయారైంది? పంచభూతాలతో తయారైంది. పంచభూతాలు ఏమిటి? ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఈ 5 పంచభూతాలు అంటారు. అయితే ఈ పంచభూతాలు మొట్టమొదట పరమాత్మ నుంచి వచ్చింది. ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి పంచభూతాలు, పరమాత్మ అవ్యక్తం కనుక ఇవి అవ్యక్తమే. పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మం కనుక ఇవి సూక్ష్మాతి సూక్ష్మే. ఇవి కూడా ఇంద్రియ గోచరం కాదు. అందుకని వీటిని తన్మాత్రలు అని అంటారు. దీన్నే వేదం మనకి చెప్పింది. తత ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్ని ఆద్య ఆద్య పృథివీ అని వేదం మనకి చెప్తా ఉంది. తత అంటే ఆ పరమాత్మ నుంచి ఆకాశం వచ్చింది అని. మరి పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనప్పుడు ఆకాశం సూక్ష్మాతి సూక్ష్మం. ఆకాశమే కాదు, మిగిలినటువంటి పంచభూతాలన్నీ కూడా సూక్ష్మాతి సూక్ష్మే. అందుకని వాటిని తన్మాత్రలు అన్నారు. ఈ తన్మాత్రలు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పంచ తన్మాత్రలు పంచీకరణం చెంది అంటే ఒకదాంతో ఒకటి భాగాలుగా కలిసిపోయి అవి స్థూలమవుతాయి. ఈ స్థూల పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ దేహం తయారైంది. ఈ స్థూల దేహం తయారైంది. స్థూల భూతాలతో స్థూల దేహం తయారైంది. మరి సూక్ష్మభూతాలతో కూడా తయారైంది. సూక్ష్మభూతాలతోటి సూక్ష్మమైనటువంటి అంగాలు తయారైంది. అందులో మన లోపల ఉన్నటువంటి మనసు, బుద్ధి, అహంకారము, అవ్యక్తము ఇవన్నీ కూడా సూక్ష్మం. అలాగే 10 ఇంద్రియాలు ఇవన్నీ సూక్ష్మం. మరి స్థూల భూతాలతోటి అంటే పంచభూతాలు పంచీకరణం చెంది స్థూల భూతాలుగా ఏర్పడి ఆ స్థూల భూతాలతోటి ఈ దేహం అనేటువంటిది, స్థూల దేహం అనేటువంటిది ఏర్పడ్డది. ఎలా? మన దగ్గర ఎముకలు ఉన్నాయి, శరీరంలో కావాల్సిన ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలన్నీ కూడా భూమికి సంబంధించినవి, గట్టి పదార్థం. ఎముకలు గట్టిగా ఉంటాయి, భూమికి సంబంధించినవి. రక్తము, చీము మొదలైనటువంటి అది జలానికి సంబంధించినటువంటి. అలాగే మనం లోపల ఒక అగ్ని ఉంది, ఒక టెంపరేచర్. ఆ టెంపరేచర్ ఉంటేనే మనిషి బతుకున్నట్టు. అది కనుక పోతే పోయినట్టు. అది 98.4 ఫారెన్హీట్ డిగ్రీలు. ఈ టెంపరేచర్ కరెక్ట్గా ఎప్పుడు కూడా ఉంటుంది. ఏదన్నా మనం కనుక కాస్త తేడా చేస్తే అప్పుడు రిపేర్కి పోవాలి, అప్పుడు కాస్త మళ్ళీ ఆ టెంపరేచర్ సరి చేయడం కోసం పోవాలి. ఈ టెంపరేచర్ దేనికి సంబంధించింది? అగ్నికి సంబంధించింది. అలాగే మనం గాలి పీలుస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. గాలి పీలిస్తే ముక్కు ద్వారాలు కూడా గాలి పీలిస్తే లోపలికి పోయిన తర్వాత ప్రాణాలుగా మారుతుంది, పంచప్రాణాలుగా మారుతుంది. మరి ఇట్లా ఈ గాలి అంటే ఈ పంచప్రాణాలు గాలి వల్ల తయారవుతున్నాయి. అంటే ఈ పంచప్రాణాలు వాయువుకి సంబంధించినవి. మరి మనం తినే పదార్థాలు, తాగే పదార్థాలు ఇవన్నీ కూడా లోపల మరి ఉండాలి అని అంటే ఏవో ఉండాలిగా. ఓ గిన్నెలో తప్పాలలో ఉండాలిగా. లోపల గిన్నెలో తప్పాలలో ఉండవు, కానీ ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. వ్యాక్యూహోల్స్ అంటారు వీటిని, ఖాళీ ప్రదేశాలు. ఆ ఖాళీ ప్రదేశాలు ఉంటేనే మనం తినదంతా కూడా అక్కడ పట్టుద్ది. ఆ తర్వాత మళ్ళీ అది కరిగిపోద్ది, మళ్ళీ ఖాళీ అయిపోద్ది, మళ్ళీ మనం దాంట్లో నింపాలి. ఈ ప్రకారంగా లోపలటువంటి ఖాళీ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకాశానికి సంబంధించినటువంటి. ఈ ప్రకారంగా పంచభూతాలు అనబడేటువంటి ఈ మహాభూతాల ద్వారా ఈ స్థూల శరీరం వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు స్థూల శరీరం మాత్రమే వచ్చింది. మరి ఇంకేముంది? సూక్ష్మ శరీరం ఉంది. ఈ సూక్ష్మ శరీరంలో మొట్టమొదటిది అహంకారం. ఇవన్నీ కూడా పరికరాలు అన్నమాట. శరీరంలో ఉన్నటువంటి ఇతర పరికరాలు, ఇతర ఇంద్రియాలు. వ్యక్తిలో ఉన్నటువంటి శరీర మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది తనను తాను మర్చిపోయి జీవుడిగా వ్యవహరించేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే అహంకారం.
అహంకారం అంటే ఏమిటండి అని అంటే అది ఆత్మే. కానీ ఆ ఆత్మ ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో అబద్ధపు తాదాత్మ్యాన్ని చెంది, అబద్ధం అని ఎందుకు చెబుతున్నామంటే నిజంగా అది కలవదు, కానీ మనం కలిసిందని అనుకునేటట్టుగా, అంటే ఆ తాదాత్మ్యం చెంది నేను జీవుణ్ణి అని అనుకుంటుంది, అదే అహంకారం. కాబట్టి అహంకారం అంటే అసలు ఆత్మ, కానీ అది ఆత్మగా మాత్రం ఉండదు, జీవుడిగా ఉంటుంది. ఎందుకని? ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకుని. మన అబ్బాయి చాలా మంచివాడు, కానీ చెడు స్నేహాలు పెట్టాడు, అందుకని పేకాటికి తాగుడికి పోతా ఉన్నాడు. అదే ప్రకారంగా ఆత్మ చాలా గొప్పది, కానీ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకొని అది కాస్త కష్ట నష్టాలు అనుభవించడం, ఈ కర్మలు చేయటం, ఇవన్నీ కూడా చేస్తాం. అందువల్ల దాన్ని అహంకారం అన్నారు. ఇది విషయ ప్రపంచంతో సంబంధం పెట్టుకుంది, నేను నాది అని భావిస్తూ ఉంది, ఇది అహంకారం. ఏదైనా పని చేయాలంటే నేను వస్తున్నాను అని అంటాం, ఏదైనా అనుభవించినా నేను అనుభవిస్తున్నా, నేనే అనుభవిస్తా అని అంటాం. ప్రపంచంలో విషయాలన్నింటినీ అనుభవించేది ఈ అహంకారమే. ఇదే ఆత్మకి ఏ అనుభూతి ఉండనే ఉండదు. ఆత్మకి సుఖం లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, భయం లేదు, ఆలోచన లేదు, ఆందోళన లేదు, అశాంతి లేదు, ఏ కర్మ చేయదు, ఏ కోరిక లేదు. ఇది ఆత్మ. కానీ ఎప్పుడైతే ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకుందో మనం ఏమంటాం? నాకు అది కావాలండి అంటున్నాం. నాకు అది కావాలంటే అప్పుడు నువ్వెవరివి? ఆత్మవా అహంకారానివా? అహంకారం. నిజంగా ఆత్మవే, కానీ నిజమైన ఆత్మగా నువ్వు వ్యవహరించలేదుగా. ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకొని అది నాకు కావాలండి అంటున్నాం. అంటే ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలతో కలిసిపోతా ఉన్నాం. అందుకని ఈ ఆత్మ, ఈ అహంకారం అనేటువంటిది తాదాత్మ్యం చెందినటువంటి ఆత్మ. అసలైనటువంటి ఆత్మ, తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో దానికి ఏ అనుభూతి లేదు, అది కేవల సాక్షి. కాబట్టి ఇప్పుడు ఆత్మయే అహంకారంగా రూపాంతరం చెందింది, లేదా వేషం వేస్తుంది. ఇక మూడోది బుద్ధి. ఈ అహంకారానికి సహాయంగా ఉండటం కోసం బుద్ధి ఒకటి వచ్చింది. ఈ అహంకారం అని అంటే ఈయన అధికారి, దీనికి బుద్ధి సహాయకుడు అనమాట. ఏం చేస్తుంది బుద్ధి? అలా చేద్దాం, ఇలా చేద్దాం అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇలా చేద్దామని నిశ్చయం చేస్తుంది. కాబట్టి బుద్ధి అనేటువంటిది మంచి చెడ్డల్ని విచక్షణ చేసి, విశ్లేషణ చేసి నిర్ణయాలు తీసుకునేటువంటిది బుద్ధి. ఒక స్వభావాన్ని కలిగి ఉండేటువంటిది బుద్ధి. బుద్ధిలో ఉన్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ అహంకారం పనిచేస్తూ ఉంటుంది. ఇక నాలుగవది అవ్యక్తం. అవ్యక్తం అంటే ఏం లేదు. అవ్యక్తం అని అంటే కంటికి కనపడింది. అవ్యక్తం అంటే మన వాసనలు, కర్మఫలాలు, దాన్నే కారణ శరీరము అని అంటారు. మరి ఇది ఎలా ఏర్పడిందండి? ఇది ఎలా ఏర్పడిందని అంటే ఇంతకుముందు జన్మల్లో మనం చేసినటువంటి కర్మలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల కారణంగా కర్మఫలాలు, ఆలోచనల కారణంగా వాసనలు ఏర్పడ్డాయి. వాటిల్లో ఏవైతే పక్వానికి వచ్చినాయో ఆ పక్వానికి వచ్చినటువంటి ఆ మూట కారణ శరీరం, ఆ మూటను పట్టుకొని వచ్చాం మనం ఇప్పుడు. అదే అవ్యక్తం. అవ్యక్తం అంటే మన కంటికి కనపడకుండా మ్యాజిక్ చేసేస్తూ ఉంటుంది. మనం ఏదేదో పనులు చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తున్నామనంటే అదిగో వెనుకున్నటువంటి ఆ కారణ శరీరం అవ్యక్తం, అదిగో దాని కారణంగా చేస్తూ ఉంటాం. కాబట్టి మన యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, అలాగనే మన యొక్క కర్మఫలాలు, ఇవి ఈ అవ్యక్తం అని అంటే అవి ఏం చేస్తాయంటే మనకి ప్రేరణిస్తూ ఉంటాయి. ఇలా చెయ్యి, 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 పద 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 అని. ఆ పద పద పదాన్ని అవి కాస్త నెట్టగానే ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే పోదాం అనుకుంటుంది. ఒక్కొక్కప్పుడు బుద్ధిని సంప్రదిస్తుంది, ఒక్కొక్కప్పుడు బుద్ధిని సంప్రదిస్తుంది. అలా సంప్రదించకుండా మనసు మాత్రం పోదా ఉంది. మనసు ఎప్పుడైతే పోదా ఉందో ఆ నిశ్చయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు అహంకారం అనేటువంటిది ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇక తర్వాత విషయం ఇంద్రియాణి దశ. ఇంద్రియాణి దశ అంటే దశేంద్రియాలు, 10 ఇంద్రియాలు. ఈ 10 ఇంద్రియాల్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక అనేటువంటివి జ్ఞానేంద్రియాలు. ఇవేం చేస్తుంటాయి? బయట ఉన్నటువంటి విషయ జ్ఞానాన్ని లోపలికి తీసుకొస్తూ ఉంటాయి.
కన్నేమో దృశ్యాన్ని చూస్తుంటుంది, ఆ జ్ఞానాన్ని తెచ్చిపడేస్తుంది. చెవేమో శబ్దాలు వింటుంది, ఆ జ్ఞానాన్ని తెచ్చిపడేస్తుంది. ముక్కేమో వాసన చూస్తుంది, దాని సంగతి తీసుకొచ్చి లోపల పడేస్తుంది. నాలుగేమో వాసన రుచి చూస్తుంది, దానికి సంబంధించినటువంటి విషయం తెచ్చేస్తుంది. చర్మం ఏమో స్పర్శ జ్ఞానాన్ని ఇస్తుంది, దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెచ్చిపడేస్తుంది. ఈ ప్రకారంగా ప్రాపంచిక విషయ జ్ఞానాన్ని ఈ జ్ఞానేంద్రియాలు మన మనసుకి తెచ్చి అందిస్తూ ఉంటాయి. అప్పుడు మనసు ఏం చేస్తుంది? బుద్ధి దగ్గరికి వెళ్ళి ఏదో విషయం చెప్పేస్తుంది. చెప్తే బుద్ధి నిర్ణయం చేస్తుంది. ఆ నిర్ణయం చేసినటువంటి బుద్ధిని అమలుపరచడానికి కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే కర్మలు చేసేవి, పనులు చేసేవి. జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానాన్ని ఇచ్చేవి. కాబట్టి కర్మేంద్రియాలు వాక్కు, కాళ్ళు, చేతులు, బుధము, జన్మేంద్రియము అనేటువంటి ఈ 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ మనసు యొక్క అదుపాజ్ఞంలో ఉండి వాటికి చెప్పినటువంటి పనులు చేస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మొత్తం కలిపితే 10 ఇంద్రియాలు, 10 ఇంద్రియాలు అన్నారు. ఇవన్నీ కూడా సూక్ష్మదేహంలో భాగం. ఇక ఏకంచ మనస్సు. ఏకంచ, దీనికి మనస్సు అని అనకుండా ఏకంచ, ఒకే ఒకటి అన్నారు. అంటే ఈ మనస్సు అనేటువంటిది చాలా ప్రధానమని మనం అర్థం చేసుకోవాలి. అన్ని అవయవాల్లో కూడా మనస్సు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయ అన్నారు. మనకి బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం ఏమిటంటే ఈ మనస్సే. ఈ మనస్సు అనేదాన్ని ఒక్కదానిగానే మనం జయించగలిగితే ఈ మొత్తం ప్రపంచాన్ని జయించినట్టే, ఇంకేం అక్కర్లేదు. ఇది అంతరింద్రియం, అన్నింటిలోకి ముఖ్యమైనటువంటి ఇంద్రియం. బయట విషయాలకు సంబంధించినటువంటి ఆ జ్ఞానాన్ని జ్ఞానేంద్రియాలు గ్రహించి మనసుకు తెలియజేస్తాయి. దాంతో మనస్సు అనేటువంటిది ఆ విషయ జ్ఞానాన్ని బుద్ధికి నివేదిస్తుంది. బుద్ధి ఏమో విచక్షణ చేసి ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ నిర్ణయం మనసుకి తెలియజేస్తే మనసేమో అప్పుడు కర్మేంద్రియాలను ఉపయోగించుకొని ఈ నిర్ణయాన్ని కాస్త అమలు చేస్తుంది. ఇది మనసు యొక్క పని. అంటే ఒక రకంగా మనసు అనేటువంటిది ఓ మీడియేటర్. ఆ జ్ఞానేంద్రియాలు చెప్పిన విషయాన్ని తెలుసుకుంటుంది. మరి ఆ విషయాన్ని ఏం చేయాలో నిర్ణయానికి బుద్ధి దగ్గరికి బద్ది. బుద్ధి ఏమైతే చెప్పుద్దో దాన్ని కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తుంది. ఇక చివరిది పంచచేంద్రియ గోచర అన్నారు. అంటే ఈ 5 ఇంద్రియాలకి, అంటే జ్ఞానేంద్రియాలకి గోచరమయ్యేటువంటి విషయాలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇంద్రియాలకి ఏం గోచరం అవుతాయి? కంటికి గోచరమయ్యేది రూపాలు, దృశ్యాలు. చెవికి గోచరమయ్యేది శబ్దాలు. ముక్కుకు గోచరమయ్యేది వాసనలు. నాలుగుకి గోచరమయ్యేది రుచులు. చర్మానికి గోచరమయ్యేది స్పర్శ. ఈ 5 రకాలు శబ్ద, స్పర్శ, రూప, రసగంధ అనేటువంటి 5 విషయాలు కూడా మనకి ఈ ఇంద్రియాల ద్వారా తెలియబడతా ఉంటాయి. ఈ ఇంద్రియాలకి గోచరం అవుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తడం అంటే ఊరికి కనిపించడమే కదా, అన్నీ కూడా ఈ ఇంద్రియాలకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రకారంగా మొత్తం 24 తత్వాలతో కూడినటువంటిది ఈ క్షేత్రం. ఈ క్షేత్రానికి 24 తత్వాలు. ఈ క్షేత్రం జడమైంది. చైతన్యం ఉంటేనే ఈ జడమైనటువంటి క్షేత్రం పనిచేస్తుంది. ఈ క్షేత్రం ఇలా 24 తత్వాలతో కూడి ఉన్నదని ఎవరు చెప్తారు? సాంఖ్యులు చెప్తారు. ఈ తత్వాల యొక్క సంఖ్య ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెప్పారు. 100కి పైన కూడా ఉన్నాయి తత్వాలు, అన్ని కనుక లెక్కేస్తే. కానీ ప్రధానమైనటువంటివి 24 అని సాంఖ్యులు చెప్తూ ఉంటారు. సరే, ఈ క్షేత్రం అనేటువంటిది వేటితో తయారైంది అనే విషయం మనకి తెలిసిపోయింది. కాబట్టి పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకి తయారైందని తెలిసిపోయింది. అయితే ఈ క్షేత్రం ఎలా సృష్టింపబడింది, ఎలా వచ్చింది? ఈ క్షేత్రం అనేటువంటిది దేంతో తయారైందో తెలిసిపోయింది. కానీ ఇది అసలు ఎలా వచ్చింది? ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి? ఆ సృష్టి క్రమం అంతర్లీనంగా ఈ శ్లోకంలో చెప్పబడింది. అది అంతర్లీనంగా చెప్పారు, అందుకని దీన్ని వదిలేస్తారు చాలామంది. అదేంటో మనం ఒక కథాపూర్వకంగా తెలుసుకుందాం. పరమాత్మ మాయా అనేటువంటి శక్తితో కూడుకొని ఉంటాడు. మాయ అంటే ఏమిటి? ప్రకృతి. ప్రకృతి అన్న మాయ అన్న రెండు ఒకటి. మాయా అని అంటే సమిష్టి ప్రకృతి, అంటే సమిష్టి వాసనలు, అంటే లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవుల యొక్క సమిష్టి వాసనలు ఏవైతే ఉన్నాయో దాన్ని మాయా అన్నారు. ఆ మాయని స్త్రీగా పోలుస్తారు, పరమాత్మను పురుషుడిగా పోలుస్తారు.
అందుకని ఇక్కడ పరమాత్మ మాయ ఇద్దరున్నారు. ఇప్పుడు పరమాత్మ ఏం చేస్తాడంటే ఈ మాయ అనేటువంటి స్త్రీకి గర్భాధానం చేస్తాడు. అప్పుడు క్షేత్రం పుడుతుంది. క్షేత్రం ఎటు పుట్టిందండి అని అంటే పరమాత్మ మాయ అనేటువంటి స్త్రీకి గర్భాధానం చేస్తే ఈ క్షేత్రం అనేటువంటిది పుడుతుంది. రైట్, బాగానే ఉందండి, ఒప్పుకున్నాం. ఎందుకంటే స్త్రీ పురుషుల కలయిక వల్లనే సృష్టి జరుగుతుంది కాబట్టి క్షేత్రం వచ్చింది అంటున్నారు. అసలు పరమాత్మకి ఏం పని అండి? ఆయనకేం పని? ఆయన ఎందుకు ఈ కష్టం పడతాం? అసలు ఆయన ఏం చేసేవాడు కాదన్నారు కదా అని అంట. అయితే మరి పరమాత్మకి ఏం పని? పూర్వకల్పంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవుళ్ళు దేహాలు వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ సూక్ష్మ శరీరాలు కారణ శరీరాలు అన్నీ కూడా పరమాత్మలో అవ్యక్తంలో ఉంటాయి. పూర్వకల్పంలో ఉన్నటువంటి జీవుళ్ళు దేహాలన్నీ వదిలిపెట్టేశారు. ఎంతో కాలం సృష్టి లేదు, 17,28,000 సంవత్సరాలు సృష్టి లేదు. అప్పుడు ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఈ సూక్ష్మ శరీరాల కారణ శరీరాలతో అవ్యక్తంలో, అవ్యక్తం అంటే పరమాత్మలో ఉన్నారు. మరి పరమాత్మలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే సృష్టి ప్రారంభం కావాలనో అప్పుడు ఈ లోపలటువంటి ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలు ఉన్నాయి, సూక్ష్మ సమిష్టి కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలు అవన్నీ కూడా మేము బయటకు వస్తాం, మాకు అనుభవాలు కావాలా అని కొట్టుకుంటా ఉంటాయి. అవి పరమాత్మ అనేటువంటి పొట్టలో ఇది కథామాదిగా ఉండటం కోసం చెబుతున్నాం. పరమాత్మ అనేటువంటి పొట్టలో ఈ సమిష్టి కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా మేము వస్తాం అంటూ ఉంటాయి. అబ్బా ఈ గోరంతా ఏర్పడతాను, సరే రండి అని అంటాడు. మరి ఎట్లా వస్తాయి? బయటికి రావాలి కదా. అందుకని మాయా అనేటువంటి స్త్రీ గర్భంలో ఈయన గర్భాధానం చేస్తాడు. అందుకోసం చేస్తాడు, లేకపోతే పాపం ఆయనకి ఏం పని లేదు, ఆయన నెలకొని కూర్చుంటాడు. కానీ ఇవి నెట్టడం వల్ల ఆయన వస్తూ ఉన్నాడు అన్నమాట. సరే, క్షేత్రం అనేటువంటిది ఆ విధంగా వస్తుంది. మరి మనం పళ్ళ కోసమని ఫలాల కోసం అని చెప్పి విత్తనం నాటుతాం. ఎక్కడ విత్తనాన్ని కానీ మనం నాట్యామని అంటే ఏమవుతుంది? ఆ విత్తనం కాస్త పెరిగి పెద్దయి పూలు వచ్చి కాయలు వచ్చి పండ్లు వచ్చి మనం కోసుకొని తినడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదే ప్రకారంగా ఈ వివిధమైనటువంటి క్షేత్రాల కోసం, వీటినే ఫలాలు అనుకోండి, ఈ క్షేత్రాల కోసం భగవానుడు ఏం చేస్తాడంటే వాసనలు అనేటువంటి విత్తనాలని ఇదిగో ఈ మాయ అనేటువంటి గర్భంలో నాటుతున్నాడు. భూమిలో మనం నాటుతాం కదా, స్త్రీ భూమి కింద లెక్క. అందుకని ఆయన ఈ మాయ అనేటువంటి గర్భంలో ఈ విత్తనాలు నాటుతా ఉన్నాడు. విత్తనం ఎప్పుడు కూడా సూక్ష్మే. విత్తనం అంటే విత్తనం ఎంత పెద్ద విత్తనమైనా దాని లోపల అంతా సూక్ష్మే. ఏ భాగం మనకి తెలియదు, కంటికి కనిపించదు. అందుకని దాన్ని అవ్యక్తం అని అన్నారు. అంటే ఒక చిన్న విత్తనం ఉందనుకోండి, ఆ విత్తనం కనుక నాటితే ఏమంటే పెద్ద చెట్టు వచ్చింది. ఈ చెట్టు అంతా ఎట్టొచ్చింది దాంట్లో నుంచి అంటే ఈ చెట్టు అంతా కూడా సూక్ష్మ రూపంలో విత్తనంలో ఉండబట్టే వచ్చింది, లేకపోతే ఎట్టొస్తుంది అంటే ఆ విత్తనంలో అవ్యక్తంగా ఈ చెట్టు కొమ్మలు, ఆకులు, కాయలు, పూలు, పండ్లు అన్నీ కూడా అవ్యక్తంగా ఉన్నాయి అన్నమాట. ఉండబట్టే మనం అది భూమిలో నాటినప్పుడు దాంట్లో నుంచి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి దాంట్లో అవ్యక్తంగా ఉన్నాయి కదా, దాన్ని అవ్యక్తం అన్నారు. అంటే ఇది అవ్యక్తం మొట్టమొదటి వచ్చింది. ఈ అవ్యక్తం క్రమంగా మార్పు చెంది మహత్తత్వం అనేటువంటి బుద్ధిగా మారుద్ది. మహత్తత్వం అన్న బుద్ధి అన్న ఒకటి. అంటే వాసనలే స్వభావంగా మారిపోతాయి అన్నమాట. అవ్యక్తం అంటే వాసనలు కదా, ఆ వాసనలు బుద్ధిగా మారుతాయి అంటే స్వభావంగా మారుతాయి అని అర్థం. అంటే ఎవరిలో అయితే చెడ్డ వాసనలు ఉన్నాయో వాడికి చెడ్డ క్షేత్రం, అంటే వాడు చెడ్డోడు అవుతాడు. ఎవరిలో మంచి వాసనలు ఉన్నాయో వాడు మంచోడు అవుతూ ఉంటాడు. స్వభావం, ఈ స్వభావం అనేటువంటిది ఎట్టొచ్చిందండి అంటే విత్తనం మనం భూమిలో నాటిన తర్వాత 4 రోజులు నీళ్లు పోస్తూ ఉన్న తర్వాత క్రమంగా విత్తనం ఏమవుతుందంటే ఉబ్బి కాస్త లావు అవుద్ది. ఆ తర్వాత ఇంకా కొన్నాళ్ళు దానికి అట్లా నీళ్లు పోస్తూ ఉంటే అవుతుంది, దాంట్లో నుంచి ఒక అంకురం బయటకు వస్తాం. అలాగే ఈ అవ్యక్తం అనేటువంటిది భగవంతుడు విత్తనం నాటాడు కదా, ఆ విత్తనం అనేటువంటి అవ్యక్తం అనేటువంటిది క్రమంగా ఏమవుతుందంటే అలా ఒక ఉబ్బి పెద్దదవుద్ది. అదే బుద్ధి, దాన్నే మహత్తత్వం అంటారు. సరే మనకు ఆ పదం అక్కర్లేదు, దాన్నే బుద్ధి అని అంటారు. ఎప్పుడైతే బుద్ధిగా మార్పు చెందిందో వెంటనే నేను నాది అంట మొదలుపెట్టింది. ఆ నేను నాది అనేటువంటిది ఏంటంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి అంకురం.
విత్తనం లోపల ఉందనుకోండి, అసలు ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది? ఆ నాటినాడికి తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ ఇప్పుడు బయటకు వచ్చింది అనుకోండి, నేను 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 అంటే కాస్త బయటకు వచ్చింది విత్తనం, ఆ విత్తనంలో నుంచి అంకురం బయటకు వచ్చేసింది. వచ్చినప్పటికల్లా అందరికీ తెలుస్తుంది అది నేను నానే అంకురం వచ్చేసింది, అహంకారం. కాబట్టి మొట్టమొదట అవ్యక్తం అనేటువంటి విత్తనం ఉంది. ఆ విత్తనం కాస్త బుద్ధిగా మారింది. ఆ బుద్ధిలో నుంచి ఓ మొలక వచ్చింది. ఆ మొలకను ఏమంటున్నారు? అహంకారం అని అంటున్నారు. ఇప్పుడు ఈ అంకురం వృక్షంగా మారుంది. వృక్షంగా మారినప్పుడు శాఖోపశాఖలు, కొమ్మలు గిమ్మలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అదే ప్రకారంగా ఈ అహంకారం నుంచి ఈ మహాభూతాలు 5 కూడా ఏర్పడుతున్నాయి. అహంకారం నుంచి ఈ మహాభూతాలు అంటే ఈ మహాభూతాలన్నీ కూడా అపంచీకృత అంటే తన్మాత్రలు, అపంచీకృత భూతాలు అంటే పంచీకరణం చెందల. వీటికి సత్వరజస్తమ గుణాలని 3 గుణాలని. ఈ అంకురం బయటకు వచ్చేసింది కదా, దీనికి సత్వరజస్తమ గుణాలు 3 ఉన్నాయి. ఎక్కడి అండి ఇవి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పిల్లలకి తల్లిదండ్రుల యొక్క చాలు వస్తుంది. తల్లి యొక్క లక్షణాలు, తండ్రి యొక్క లక్షణాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ వీటికి మరి ఎవరి లక్షణం వచ్చిందండి? తండ్రి పరమాత్మ, తల్లి మాయ. పరమాత్మ గుణాతీతుడు, ఆయన గుణాలే లేవు, గుణరహితుడు. మరి తల్లి ఈమెకున్నాయి గుణాలు. ఏం గుణాలు ఉన్నాయి? సత్వరజస్తమ గుణాలు. అదిగో ఆ తల్లి ఈమెకి వచ్చేసింది. తల్లి చాలు. కాబట్టి ఈ 3 గుణాలు కూడా వచ్చేసింది. రైట్. ఈ మహాభూతాలు అనేటువంటి పిల్లలకి ఆ తల్లి చాలుగా ఈ 3 గుణాలు కూడా వచ్చినాయి. అంటే ఇప్పుడు శాఖలుగా పంచభూతాలు ఏర్పడ్డాయి. ఆ పంచభూతాలకి ఒక్కొక్క దానికి 3 గుణాలు కూడా ఉన్నాయి. మరి వీటితో మరి మిగిలినటువంటి ఇంద్రియాలన్నీ ఎట్టొచ్చినాయి అంటే పంచభూతాలకు ఉన్నటువంటి త్రిగుణాల్లో సత్వగుణం వల్ల, పంచభూతాల యొక్క సత్వగుణం వల్ల 5 జ్ఞానేంద్రియాలు వచ్చినాయి. పంచభూతాల యొక్క రజోగుణం వల్ల 5 కర్మేంద్రియాలు వచ్చినాయి. ఇక పంచభూతాల యొక్క తమోగుణం వల్ల ఈ అపంచీకృత భూతాలన్నీ పంచీకరణం చెందినవి. పంచీకరణం చెందింది స్థూలమైంది. స్థూలమైన తర్వాత అది కాస్త దేహంగా ఏర్పడింది. ఈ ప్రకారంగా స్థూల దేహం వచ్చింది. ఇవి చాలాసార్లు చెప్పినవి కనుక పాతగా వినేటువంటి వాళ్ళకి బాగానే అర్థమవుద్ది, కొత్త వాళ్ళకి కొద్దిగా గజిబిజిగా ఉంటే ఉండొచ్చు. ఇంతకంటే తేలిక చెప్పడానికి వీల్లేదు. అందువల్ల దీన్ని ఒక కథగా చెప్పామన్నమాట. అంటే మనం ఒక విత్తనం భూమిలో నాటుతున్నాం, మళ్ళీ ఒకసారి విత్తనం భూమిలో నాటుతున్నాం. ఆ విత్తనం కాస్త ఉబ్బిన తర్వాత దాంట్లో నుంచి అంకురం వచ్చింది. అది కాస్త పెద్ద చెట్టు అయిన తర్వాత శాఖలు వస్తాయి, 5 శాఖలు. ఆ శాఖలు వచ్చిన తర్వాత ఇక పళ్ళు ఫలాలు ఏం వస్తాయి. దీన్ని తీసుకొని మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? విత్తనం అంటేనేమో అవ్యక్తం. ఆ విత్తనం ఉబ్బి దానికి స్వభావం ఏర్పడటం అంటే బుద్ధి, దాంట్లో నుంచి అంకురం రావడం అంటే అహంకారం. ఆ అంకురం నుంచి 5 భూతాలు వచ్చినాయి. ఆ 5 భూతాలకి కూడా 3 గుణాలు ఉన్నాయి. అది తల్లిచాలు. ఈ 3 గుణాల్లో సత్వగుణం వలనేమో జ్ఞానేంద్రియాలు వచ్చినాయి, రజోగుణం వలనేమో కర్మేంద్రియాలు వచ్చినాయి, తమో గుణం వలనేమో స్థూల భూతాలు ఏర్పడి దేహం వచ్చింది, స్థూల దేహం వచ్చింది. ఇప్పుడు మొత్తం వచ్చినాయిగా. ఇప్పుడు స్థూల దేహం వచ్చింది, కర్మేంద్రియాలు వచ్చినాయి, జ్ఞానేంద్రియాలు వచ్చినాయి, మనస్సు వచ్చింది, బుద్ధి వచ్చింది, అహంకారం వచ్చింది, అవ్యక్తం వచ్చింది. ఈ 5 భూతాలు వచ్చింది. కాబట్టి అన్నీ కలిపి 24 తత్వాలు ఇక్కడ వచ్చేసింది. ఇది క్షేత్రం యొక్క పుట్టుక. అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, అవ్యక్తం అనేటువంటి కారణ శరీరం 3 కలిసి ఇది క్షేత్రం అని. సరేనండి, క్షేత్రాన్ని గురించి ఇంతగా ఎందుకంటే చెప్పడం, ఇది పుట్టుక కలిగినటువంటిదని జాగ్రత్తగా ఇదే ముఖ్యం. క్షేత్రాన్ని గురించి ఎందుకు ఇంతలాగా చెప్పుకోవాలి? ఇది పుట్టుక ఉన్నటువంటిది. ఈ క్షేత్రం అనేది ఒక సందర్భంలో పుట్టుద్ది, ఒక సందర్భంలో పోద్ది. ఇది తాత్కాలికం, ఇది శాశ్వతమైనటువంటిది కాదు. అలాగే ఇది వికారాలతో కూడుకున్నది, అంటే మార్పులతో కూడుకున్నది. పుట్టుద్ది, పెరుగుద్ది, మార్పు చెందుద్ది, కృషిస్తుంది, నశిస్తుంది. ఇలా వికారాలతో కూడుకున్నటువంటిది. ఇంకా సుఖాలు ఇచ్చినట్టే ఇచ్చి దుఃఖాలు వదిలిపెట్టిపోద్ది. ఈ క్షేత్రానికి ఇది ఒక బుద్ధి. అంటే సుఖాలు ఇచ్చినట్టే ఇస్తుంది,
మన మెడకి దుఃఖాలను చుట్టేసి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఇలాంటి దాన్ని పుట్టుక చావు ఉన్నటువంటిది, వికారాలతో కూడుకున్నటువంటిది, మనకు ఏమైనా సుఖాలు శాశ్వతంగా ఇస్తా అంటే ఏదో సుఖాలను ఇచ్చినట్టే ఇచ్చి దుఃఖాలు వదిలిపెట్టి అది కాస్త పోద్ది. ఇలాంటి దాన్ని మనం వదిలించుకోవద్దు. ఇలాంటి దాన్ని మనం మెడకు తగిలించుకొని తిరిగితే మనకేగా కష్టం, మనకేగా బాధ, మనకేగా దుఃఖం. అందుకని మనం దీన్ని వదిలించుకోవాలనేటువంటి భావం కోసమే దీని యొక్క లక్షణాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ క్షేత్రజ్ఞుడైనటువంటి నువ్వు క్షేత్రాన్ని కాదు, నువ్వు క్షేత్రజ్ఞుడైనటువంటి నువ్వు నీకన్నా ఇది వేరుగా ఉన్నది అని గ్రహించాలి. నీకన్నా వేరుగా ఉన్నదని గ్రహించాలి. ఇప్పటి వరకు ఈ క్షేత్రమే నేను అనేటువంటి భావంలో ఉన్నావు. ఈ క్షేత్రమే నేను అనేటువంటి తప్పుడు అభిప్రాయంలో ఉన్నావు. ఈ క్షేత్రం నేననేటువంటి తప్పుడు అభిప్రాయం ఉండడం వల్ల నీకు అన్ని కష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ అనుభవిస్తూ ఉన్నావు. ఇప్పుడు క్షేత్రం యొక్క స్వభావం కనుక తెలిస్తే నేను ఇది కాదు, నేను దీనికన్నా వేరుగా ఉన్నాను, నేను క్షేత్రజ్ఞుడిని అని తెలుస్తుంది. ఆ విచారణ చేయాలి. ఇప్పుడు మనం మరి ఆ విచారణ ఎలా చేయాలండి? స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కానీ వాటి యొక్క వృత్తులతో కానీ క్షేత్రజ్ఞుడైనటువంటి నాకు ఏ సంబంధం లేదు, క్షేత్రజ్ఞుడైనటువంటి నీకు ఏ సంబంధం లేదు. వేటితో సంబంధం లేదు? స్థూల శరీరంతో కానీ సూక్ష్మ శరీరంతో కానీ కారణ శరీరంతో కానీ నీకు సంబంధం లేదు. ఇంతకాలం నుంచి నాకు సంబంధం ఉందని దాన్ని పట్టుకొని కూర్చున్నావు. ఇప్పుడు తెలిసింది కదా, అందుకని నాకేం సంబంధం లేదు. వాటి యొక్క పనులతో కూడా నాకు సంబంధం లేదు. మరి వాటిని కేవలం చూచేటువంటి సాక్షిని నేను, వాటిని కేవలం చూచేటువంటి సాక్షిని. నా ప్రకాశం వల్లనే అవన్నీ కూడా వాటి పనులు చేసుకుంటా ఉన్నాయి. నేనేమో క్షేత్రజ్ఞుడిని, నేనేమో ఆత్మను. ఇవన్నీ వాటి పనులు చేసుకుంటున్నాయి అని అంటే నేను ఉండటం వల్ల, నా చైతన్యం వల్ల, నా శక్తి వల్ల పనిచేస్తుంది. జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అన్నీ పనిచేస్తూ ఉంటాయి. వాటిని పనిచేయించేటువంటి జీవుణ్ణి విష్ణుడు అంటారు. పగలు లేదా జాగ్రత్త అవస్థ, మేలుకున్నటువంటి అవస్థ. ఇప్పుడు విష్ణుడు పనిచేస్తూ ఉన్నాడు, వాడి పేరు విష్ణుడు. వాడు నిద్ర లేచింది మొదలు నిద్రపోయేంత వరకు ఏదేదో చేస్తూ ఉంటాడు. ఆ సంసారాన్ని వాడికి వదిలేసి ఇక నిద్రకు ఉపక్రమించావు, నిద్రపోవడానికి సిద్ధమయ్యావు. అప్పుడు స్థూల శరీరం పక్క మీద కదలకుండా మెదలకుండా ముద్దాలు పడి ఉంటుంది. అప్పుడు సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. అంటే దాని పని ఏమిటి? ఓ స్వప్నాన్ని సృష్టించడం. ఆ స్వప్నావస్థలో పనిచేసేటువంటి జీవుడిని తైజసుడు అంటారు. వాడు చిత్ర విచిత్రమైనటువంటి వ్యవహారాలన్నీ చేసుకుంటూ ఉంటాడు. అవన్నీ వాడిని ఎత్తున పెట్టేసి ఇక గాఢ నిద్రలో ఏమీ చేయకుండా హాయిగా ఉండేటువంటి జీవుణ్ణి ప్రాజ్ఞుడు అన్నారు. వాడి గొడవలు వాడికి అప్పగించు. ఊరికి నువ్వు చూస్తూ ఉన్నావు అంతే. వాడు ఏం చేసుకుంటున్నాడు చేసుకొని, వాడు ఏమనిపిస్తున్నాడు అనిపించని. కాబట్టి వాళ్ళ గొడవ నీకు వద్దు. మరైతే నువ్వెవరివి? మరి నేనెవరిని? ఇది ప్రశ్న రావాలి. వాడి గొడవ వాడికి వదిలేసి, ఈ గొడవ వీడికి వదిలేసి, వాడి గొడవ వాడికి వదిలేసి, మరి నేనెవరిని? నేను సాక్షిని, కేవల సాక్షిని. నీవు సాక్షివి, కేవల సాక్షివి. నువ్వు స్వయం ప్రకాశానివి, నిత్య సత్యానివి, ఆత్మవు. నీకు చావు పుట్టుకలు లేవు, నీకు కోరికలు లేవు, నీకు ఏ రకమైన అవసరాలు లేవు. నువ్వు ఆనంద స్వరూపాన్ని. కాబట్టి సాక్షిమైనటువంటి నువ్వు సాక్షిగా ఉండు. ఊరికి చూస్తూ ఉంటే ఇప్పుడు చూస్తూ ఉండు. ఎందుకు అనవసరంగా వాళ్ళు ఏదో గొడవ పడతా ఉంటే నువ్వు బాగుంటుంది, వాళ్ళు చేత తల్లి తింటుంది. కాబట్టి నువ్వు కేవలం సాక్షిగా ఊరికే అలా ఉండు. విష్ణుడు వచ్చాడా, వాడి పని వాడు చేసుకుంటున్నాడా, ఆ చేసుకొని. తైజస్సు వచ్చాడా, వాడి పని వాడు చేసుకుంటున్నాడా, ఆ చేసుకొని. ప్రాజ్ఞుడు వచ్చాడా, వాడి పని వాడు చేసుకుంటున్నాడా, చేసుకొని. నువ్వు మాత్రం వాళ్ళతో ఏ సంబంధం పెట్టుకోవాలి. అక్కడ వచ్చేటువంటి సుఖ దుఃఖాలు కానీ, లాభ నష్టాలు కానీ, జయాపజయాలు కానీ, మానవమానాలు కానీ, అలసడలు కానీ, ఆందోళనలు కానీ, అశాంతి కానీ ఏమి కూడా నీకు లేవు. అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవి. కాబట్టి నువ్వేం చేస్తావు? జాగ్రత్తగా సాధనకు ఉపయోగపడేటట్టుగా ఒక్కసారి ఆత్మగా సాక్షిగా ఎలా ఉండాలి? జాగ్రత్త అవస్థలో స్థూల శరీరంతో విష్ణుడు వచ్చాడు రంగం మీదకి. జాగ్రత్త అవస్థలో స్థూల శరీరంతో విష్ణుడు వచ్చాడు, స్వాగతం చెప్పారు. రా రా పర్వాలేదు అన్నారు. స్థూల శరీరంతో వాడు ఏదేదో చేస్తూ ఉంటాడు, ఏదేదో అనుభవిస్తూ ఉంటాడు. వాడి స్థితిని గతిని అన్నిటిని కూడా పరికిస్తున్నాడు. వాడు పోతా ఉన్నాడు, ఓ పో అన్నారు. వస్తా ఉన్నాడు, రా అన్నారు. పోతా ఉన్నాడు, ఓ అన్నారు. ఈ మధ్యలో వాడు ఏదో చేశాడు, చేసుకో అన్నారు.
అట్టెందుకు చేసావు ఇట్టెందుకు చేసావు మాత్రం నువ్వు అనొద్దు, కొద్ది పో అనేసి. ఈ స్వప్నావస్థలో తైజస్సుడు వచ్చాడు. వాడు పోయాడు కదా, ఇంకోటి వచ్చాడు, ఇంకో వేష వేసుకొని తైజస్సుడు వచ్చాడు. స్వాగతం చెప్పారు. సూక్ష్మ శరీరంతో ఎక్కడెక్కడో తిరిగాడు, ఏదేదో చేశాడు, ఏయో కల్పించాడు, ఏదో మ్యాజిక్లన్నీ చేశాడు, సుఖ దుఃఖాలు పొందాడు, కాసేపు నవ్వాడు, కాసేపు ఏడ్చాడు. వాడి పరిస్థితిని గమనించాడు. పోతానన్నాడు, పో అన్నాడు, అంతే. ఇంకా తర్వాత గాఢ నిద్రావస్థ. ఈ గాఢ నిద్రావస్థలోకి వచ్చినప్పటికల్లా ప్రాజ్ఞుడు ఇంకో వేష వేసుకుని ఇంకోటి వచ్చాడు. ప్రాజ్ఞుడు వచ్చాడు. కారణ శరీరంతో అజ్ఞానంతో ఏమీ తెలియకుండా అలా పడున్నాడు. వీడు ఏం చేయలే పాపం, ఏం తెలియకుండా పడున్నాడు. వాడి బాబోగులు కూడా చూసావు. పడుంటే పడిపో, ఏదైనా చేసుకుంటే చేసుకో, నాకేం సంబంధం లేదు కదా, అందుకని వాడు పడుంటాన్ని చూసావు. వాడు కూడా కొంతసేపటి గట్ట పడి కొంతసేపటి కూడా ఆయించాడు. సరే అన్నావు. ఆ ముగ్గురులో కూడా ఒకడు ఉన్నప్పుడు ఒకడు లేడు. విష్ణుడు వచ్చినప్పుడు తైజస్సుడు లేడు, ప్రాజ్ఞుడు లేడు. తైజస్సుడు వచ్చినప్పుడు విష్ణుడు లేడు, ప్రాజ్ఞుడు లేడు. ప్రాజ్ఞుడు ఉన్నప్పుడు విష్ణుడు లేడు, తైజస్సుడు లేడు. అంటే ఒకడున్నప్పుడు ఒకడు లేడు. ఆ ముగ్గురులో ఒకరి విషయం ఒకరికి తెలియదు. కానీ నీకు మాత్రం అన్ని విషయాలు తెలుసు. వచ్చేవాడితో నువ్వు రాలా, పోయేవాడితో నువ్వు పోలా. వాడు వచ్చేవాడు వస్తున్నాడు అనుకో, రాని అన్నావు. పోయేవాడు పోతున్నాడు అనుకో, ఉండు నేను కూడా వస్తాను, నువ్వు మాత్రం పోవాలి. పోతే పొమ్మన్నావు. ఇంకోటి వచ్చాడు, వాడు పోతానన్నాడు, వస్తే రమ్మన్నావు, పోతే పొమ్మన్నావు. నువ్వు అల్లా అసలు అనుకున్నావు, వస్తే రాని, పోతే పని అని అనుకున్నావు, అంతే. వాడు వచ్చినప్పుడు కానీ, వాడు పోయినప్పుడు కానీ, వాడు ఉన్నప్పుడు కానీ, వాడు లేనప్పుడు కానీ నువ్వు మాత్రం ఉన్నావు. విష్ణుడు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, లేనప్పుడు ఉన్నావు. తైజస్సుడు ఉన్నప్పుడు ఉన్నావు, లేనప్పుడు ఉన్నావు. కాబట్టి 3 అవస్థల్లో కూడా కేవల సాక్షిగా నీవు మాత్రం ఉన్నావు. ఏ క్షేత్రంలో జరిగినటువంటి విషయాలైనా, పొందినటువంటి అనుభవాలైనా వాటితో నీకేం సంబంధం లేదు. పొద్దున అట్టు చేశానండి, మధ్యాహ్నం అట్టు చేశానండి, అప్పుడు వాడు ఇట్టు అన్నాడండి, అప్పుడు వాడు తిట్టాడండి, అప్పుడు వాడిని నేను తిట్టాను. నీకెందుకయ్యా? నువ్వు కేవల సాక్షి. నువ్వు అట్టుండవు. ఆ తిట్టినోడు, తిట్టించుకున్నాడు, చేసినోడు, అనుభవించినోడు, మంచి పని చేసినోడు, చెడ్డ పని వాడి పని వాడు చేసుకున్నాడు, పోయాడు, అంతే. నువ్వు మాత్రం కేవల సాక్షిగా ఉండు. ఆ పనులకు కానీ, ఆ పనులతో వచ్చినటువంటి ఫలితాలతో కానీ నీకు ఏ సంబంధం కూడా లేదు. ఆయా శరీరాల్లో జరిగినటువంటి అనుభవాలు నీకు చెందవు. అవన్నీ కూడా ఆ శరీరాలకి, ఆ క్షేత్రాలకు సంబంధించినవి. నువ్వు మాత్రం కేవలంగా ఉన్నావు. వాటితో తాదాత్మ్యం పెట్టుకొని కలిసిపోయావా? ఉండు నువ్వు నేను ఒకటే అని అన్నావా? ఆ అనుభవాలన్నీ నీవిగా భావించి నవ్వుతావు, ఏడుస్తావు, బాధపడతావు, రకరకాలైనటువంటి గందరగోళాలు పెడతావు. అట్లా కాకుండా వాటితో ఏమాత్రం సంబంధం లేకుండా వాటిని వదిలి, ఈ అబద్ధపు సంబంధాన్ని కాస్త వదిలిపెట్టేసి నీవుగా ఉన్నావా? హాయిగా ఆనందంగా ఉంటావు. అలా ఆనందంగా ఉండిపోవటమే ఈ క్షేత్రం యొక్క పుట్టు పూర్వత్రాలు, దీని యొక్క అనిత్యత్వం, దీని యొక్క వికారాలు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం దేనికనంటే నువ్వు హాయిగా ఆనందంగా ఉండటం కోసం. అందుకోసం తెలుసుకుంటున్నావు. ఇలా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 కూడా క్షేత్రమే అని తెలుసుకుంటే దానితో గల అబద్ధపు తాదాత్మ్యాన్ని కనుక వదిలిపెట్టేసి హాయిగా ఉండొచ్చు. దాని యందు ఉన్నటువంటి అభిమానాన్ని నువ్వు విడిచిపెట్టేసేయచ్చు. ఎందుకంటే క్షేత్రం దృశ్యం, అది నీ చేత చూడబడేది. నువ్వు దృక్కు, నువ్వు చూచేవాడివి. చూడబడేది వేరు, చూచేది వేరు. ఆ స్తంభాన్ని నేను చూస్తున్నా, నేను స్తంభాన్ని. స్తంభం వేరు, నేను వేరు. ఇక్కడ స్తంభం వేరు, నేను వేరు అనే సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా. కానీ ఈ దేహము, ఆత్మ అంటే క్షేత్రజుడు, క్షేత్రం 2 కలగలిసిపోయినట్టుంది. దీన్ని విడబడతాం అందుకని కష్టం. వీటిని విడబడతాం అయితే మహా తేలిక, కానీ దీన్ని విడబడతాం కష్టం. అందుకని ఇక్కడ జాగ్రత్తగా దీన్ని విడబడటానికి ఆ అబద్ధపు తాదాత్మ్యాన్ని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం. అందువల్ల ఈ క్షేత్రం నా స్వరూపం కాదు, నీ స్వరూపం కాదు. నువ్వు చూచేవాడివి, నువ్వు ద్రష్టవి, అది చూడబడేది. దృశ్యం 2 వేరు. దృశ్యం వేరు, ద్రష్ట వేరు. కాబట్టి నువ్వు దానికంటే వేరుగా ఉన్నావు. వేరుగా ఉన్నావు అంటే కేవల సాక్షిగా ఉన్నావు. నీకేం కళ్ళు లేవు చూడటానికి, కానీ ఊరికినే అట్లా ఉన్నావు అంతే. కాబట్టి ఇలా కేవల సాక్షిగా ఉన్నావు. అందుకని దాని పనులతో కానీ, దాని అనుభవాలతో కానీ ఏకం కాకుండా నేనుగా ఉండాలి అని నిశ్చయం చేసుకొని ఆనంద స్వరూప ఆత్మగా మిగిలిపోవడమే ఈ క్షేత్రం యొక్క విచారణ
ఫలితం. ఈ క్షేత్రాలను విభాగం చేయడానికి ముందుగా ఈ క్షేత్రాన్ని గురించినటువంటి విచారణ, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇవన్నీ తెలుసుకోవడం దేనికనంటే నువ్వుగా దాన్ని వదిలేసి కేవలం ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా ఉండిపోవటం కోసమే. ఇంతవరకు చెప్పి ఇప్పుడు క్షేత్రం యొక్క వికారాలు ఏమిటో చెబుతున్నారు. వికారాలు చెబితే మనకు అసహ్యం కలుగుద్ది. ఇప్పుడు ఏదో దాని పుట్టు పూర్వోత్తరాలు చెబితే ఓహో అట్లా ఓహో ఇట్లా అనుకుంటాం. ఆ వికారాలు ఏమైనా తెలిసినాయి అనుకోండి, అబ్బాయి ఎందుకంటే నాకు ఈ వికారం అని ఓ భావన కలుగుతుంది. అందుకని ఆ వికారాలు ఏమిటో కూడా తెలిస్తే దీన్ని పూర్తిగా మనం వదిలేయచ్చు. ఆ వికారాలు ఏమిటో మనం రేపు చెప్పుకుంటాం.